ఆహా! అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. మరొక 10 రోజుల్లోనే వీరు అఖండ రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. ఊహించని పెను పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పడంలో సందేహమైతే లేదండి. మరొక 10 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు. ఈ రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదండి. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో అసలు ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. ఈ రాశి వారికి మరొక 10 రోజుల్లోనే వీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి అఖండ రాజయోగాన్ని అయితే వీరు పొందబోతూ ఉన్నారు. వీరికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా వీరు చాలా మనోధైర్యంతో పూర్తి చేయగలుగుతారు. తోటి వారితో వీరు చాలా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. కీలకమైన చర్చలు మీకు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగితే మేలు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ పరిణామాలను తీసుకువస్తుంది. ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది. ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. ఈ రాశి వారికి విజయావకాశాలు అయితే ఈ సమయంలో చాలా మెండుగా ఉన్నాయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను అనుకున్నట్లుగా సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. సమాజంలో మంచి పేరును వీరి సమయంలో సంపాదిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. స్థిరమైన నిర్ణయాలతో చాలా అనుకూలమైన ఫలితాలను కూడా సాధిస్తారు. తోటి వారి సహాయ సహకారాలు కూడా వీరికి పూర్తిగా ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ విష్ణు నామాన్ని స్మరించడం మీకు ఎంతో ఉత్తమమైన ఫలితాలను కూడా తీసుకువస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారికి మరొక 10 రోజుల్లోనే వీరి జీవితం అంతా కూడా ఊహించని విధంగా మారబోతూ ఉంది. వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతూ ఉందండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా శుభ పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. స్త్రీ క్రోధినామ సంవత్సరంలో వీరికి ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడినట్లయితే మేలు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ను పెడితే మేలు. ఈ రాశికి చెందిన వారికి మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్నపాటి గొడవలు లేదా వివాదాలు కలగవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని మీరు పునరుద్ధరించవచ్చు. ఈ రాశి వారు
కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహాన్ని కూడా పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరగనుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు. అయితే కొత్త ఒప్పందాలను, అవకాశాలపైన సంతకాలు చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఆరోగ్య రంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మీకు చాలా మంచిది. ఏదైనా సరే అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మీకు మేలు. వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయండి. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చు. ఏదైనా సరే సంబంధాలను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహ సమయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కలవు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి వారికి అధికమైనటువంటి పట్టుదల అయితే ఉంటుందండి. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వల్లనే ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగానే కనిపిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారి సమయంలో శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయడం మేలు. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరల్లో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠిస్తే మేలు. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి. రాహువుకు సంబంధించిన వస్తువులు దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గా వేసే యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి. ప్రతి ఉదయం కొంచెం తేనె తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన మీ ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా మీకు లభిస్తాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.